హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ ఒక సీజనల్ బిజినెస్ కాన్సెప్ట్, దట్ వాస్ ది చింత చిగురు బిజినెస్ కాన్సెప్ట్. వినడానికి మీకు చాలా ఇదిగా అనిపించిన చింత చిగురుతో చాలా లాభాలు ఉన్నాయన్నమాట. ఈ బిజినెస్ కాన్సెప్ట్ ద్వారా సీజనల్లో లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ బిజినెస్ కాన్సెప్ట్ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఎంతెంత ప్రాఫిట్స్ దీంట్లో ఉంటాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ దీనికి పెట్టాలి, లాంటి విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయవచ్చండి. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నా, లేదా 2000 రూపాయలు ఉన్నా, 3000 రూపాయలు ఉన్నా కూడా ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అంత హై ఎండ్ డిమాండ్ ఉంది దీంట్లో. వీడియో పూర్తిగా చూడండి, ప్రతి ఒక్కరికి లాభాలు తీసుకొస్తుంది అనమాట ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చింత చిగురు. ఫస్ట్ ఈ చింత చిగురు గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే కేవలం 3 నుంచి 4 నెలలు మాత్రమే ఉంటుందన్నమాట. అది కూడా ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే. సో దీని డిమాండ్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈక్వల్ టు మటన్ను దాటిపోతుంది అనమాట దీని కాస్ట్ అనేది. కిలో మటన్ మనం చూసుకుంటే 850 నుంచి 900 రూపీస్ అనేది మార్కెట్లో సేల్ చేస్తున్నారు యాజ్ పర్ సిటీ. బట్ ఈ చింత చిగురు అనేది పర్ కేజీ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు పర్ కేజీ పలుకుతుంది అనమాట. అంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి చింత చిగురు అడిగితే చటాక్ అంటారు. అంటే 50 గ్రామ్స్ మీకు 50 నుంచి 60-70 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి బిజినెస్ ఎంత గ్రో అవుతుంది అని చెప్పేసి, ఎంత డిమాండ్ ఉంది అని చెప్పేసి. ఇక ఈ బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఈ చింత చిగురు మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. చింత చిగురులో చాలా రకాలైనటువంటి పోషక విలువలు ఉన్నాయన్నమాట. మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే డైజెషన్కి బాగా పనిచేస్తుంది ఇది. విటమిన్స్లో బాగా పుష్టిగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఏ లాంటివి బాగా ఎక్కువగా దీంట్లో ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటుంది అనమాట. చాలా మేలు చేస్తుంది మన బాడీకి. ఇక దాంతోపాటు రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది చింత చిగురు అనేది. చర్మాన్ని బాగా గ్లో ఉంచేలా చేస్తుంది అనమాట. దీనికి సంబంధించి చాలా మంది వాడుతూ ఉంటారు. ఇట్స్ ఏ సీక్రెట్ థింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట చింత చిగురు అనేది. ఇక మెయిన్లీ ఆయుర్వేదంకు సంబంధించినటువంటి చాలా వాటిలో చింత చిగురును ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ లివర్కి ఒక మెయిన్ రక్షక కవచంలా ఉపయోగపడుతుంది అనమాట చింత చిగురు అనేది. ఆకలిని పెంచుతుంది. ఎవరైతే ఆకలి లేదు అంటుంటారో వాళ్ళందరికీ ఆకలిని పెంచుతుంది అనమాట. ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ చింత చిగురులో. ఇక దీని డిమాండ్ అనేది మనం చెప్పడానికి లేదు. ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల దీని డిమాండ్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది. అది ఆన్లైన్ మార్కెట్లో అయినా కానివ్వండి, ఆఫ్లైన్ మార్కెట్లో అయినా కానివ్వండి, దీని డిమాండ్ చాలా హై ఎండ్గా కనిపిస్తుంది అనమాట. ఇక ఇంత డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్ ని మనం ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్, ఇటువంటి చింత చెట్లు అనేవి మెయిన్ గా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే విలేజ్ సెక్టార్స్ లలో బాగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీకు ఒక 5, 10, 15, 20 ఇలా చాలా రకాల చెట్లు ఉంటాయి. వాటన్నిటినీ మీకు ఫ్రీగా ఉంటే ఫ్రీగా చిగురుని తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా ఎక్కడైనా లీజ్ ప్రాసెస్ లో ఉంటే లీజ్ ప్రాసెస్ లో ట్రై చేయండి. ఇక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్స్ తో మనకు పని లేదు. ఇక్కడ ప్యూర్లీ మనకు కావాల్సింది చింత చిగురు. సో చింత చిగురు కోసం మీరు ఏం చేస్తారంటే కొంతమంది విలేజ్ పీపుల్స్ ని మాట్లాడుకోండి. సో వాళ్ళు మీకు చింత చిగురు తెచ్చిచ్చినందుకు పర్ కేజీకి వాళ్ళకి 200 లేకుంటే 250 లాంటి అమౌంట్ ఇవ్వండి, లేదా 300 రూపీస్ మ్యాక్స్ ఖర్చు పెట్టండి. సో ఇలా ఎవ్రీ డే మీరు ఒక 10 కేజెస్ ని చింత చిగురుని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఓవరాల్ గా ఒక 300 రూపీస్ లో మీకు అక్కడ ఖర్చు ప్లస్ మీ ట్రాన్స్పోర్ట్ అన్ని అయిపోను మార్కెట్ లోకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. 300 మ్యాక్స్ 300 to 400 రూపీస్. దెన్ ఆ మార్కెట్ కూడా ఎక్కడ ఉండాలి అంటే మెయిన్లీ సిటీస్లలో ఉండాలి. అంటే ఎక్కువగా మెట్రో సిటీస్లలో దాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ మీరు హైదరాబాద్ లాంటి సిటీస్లో రైతు బజార్ లాంటిలో, లేదు అనుకుంటే సూపర్ మార్కెట్స్ వాటిలో ఇలా మీరు ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఈజీగా మీకు ఏమవుతుందంటే ప్రైస్ మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మార్కెట్స్లలో దగ్గరగా 50 గ్రామ్స్ మీకు 50, 60, 70 ఇలా పలుకుతుంది. ఓవరాల్ గా పర్ కేజీ 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు పర్ కేజీ పలుకుతుంది. ఇలా మనం యావరేజ్ గా 1000 రూపీస్ పర్ కేజీ వేసుకున్నా కూడా ఓవరాల్ గా మనకు 300 రూపీస్ తీసేసినా కూడా 7000 రూపీస్ ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది అనమాట ఈ బిజినెస్ కాన్సెప్ట్ ద్వారా. ఇలా మీ ఇన్వెస్ట్మెంట్ 10 కిలోలకు ఒక 3000 రూపాయలు మీరు పెట్టుకున్నట్లయితే
దగ్గరగా సేల్ చేసిన తర్వాత 7 నుంచి 10,000 రూపాయలు రోజుకి మీకు రావడం జరుగుతుందన్నమాట ఈ బిజినెస్ కాన్సెప్ట్ ద్వారా. అలా మీరు ఒక 30 డేస్ కి ప్లాన్ చేసుకోండి. నియర్ టు 3 lakhs రూపీస్ వరకు మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈ బిజినెస్ కాన్సెప్ట్ ద్వారా. ఇక్కడితో అయిపోలేదు ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది. ఇట్స్ ఓన్లీ ఫర్ ఆఫ్లైన్ బిజినెస్ మాత్రమే. అంటే ఇక్కడ మీరు ఈ 3-4 నెలలు మాత్రమే పనిచేస్తారు, ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ తీసుకుంటారు. దీన్ని ఆన్లైన్ లోకి తీసుకెళ్ళినట్లయితే ఒక్కసారి చూడండి, ఆన్లైన్ లో మీరు రేట్ చూస్తే షాక్ అయిపోతారు. అమెజాన్ లో చూడండి, చింత చిగురు అని చెప్పేసి ట్రై చేయండి మీరు అమెజాన్ లో. దాదాపు దీనికి సంబంధించి చాలా రకాలటువంటి ప్రొడక్ట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ చింత చిగురు రిగార్డింగ్ గా మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒక ప్రొడక్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. జస్ట్ ఇక్కడ చూడండి, చింత చిగురు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. 250 grams అనేవి చింత చిగురు డ్రై పౌడర్ 250 grams 950 రూపీస్ 960 రూపీస్ పలుకుతుంది. ఎగ్జాంపుల్స్ 900 రూపీస్ మీరు వేసుకున్నా కూడా హాఫ్ కిలో 1800 రూపీస్ పలుకుతుంది. అలా మీరు కేజీని మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత పడుతుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇంకోటి మనకి ఇక్కడ కనిపిస్తుంది వేరే చోట, ఇక్కడ పర్ కేజీ వచ్చేసి 2,340 రూపాయలు మనకు పర్ కేజీ ఆన్లైన్ లో సేల్ అవుతుంది. ఇలా మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని దీన్ని మీరు ఆన్లైన్ లో సేల్ చేసుకుంటారా, ఆఫ్లైన్ లో సేల్ చేసుకుంటారా లాంటివి చేయవచ్చు అనమాట. ఇక ఆన్లైన్ లో సేల్ చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటిదంటే మెయిన్లీ జిఎస్టీ కావాల్సి ఉంటుంది. జిఎస్టీ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ మెయిన్ గా చింత చిగురు తీసుకొని రావడమే ఇక్కడ మీకు మెయిన్ టాస్క్ అనేది. విలేజెస్ లో ఉన్న అన్ని చోట్లతో కాంటాక్ట్ అవ్వండి. చింత చిగురుని ఆల్మోస్ట్ మీరు 300 to 400 రూపీస్ లో మీకు వచ్చేలా ప్లాన్ చేయండి. ఈక్వల్ టు మార్కెట్ కి వచ్చేలా ప్లాన్ చేయండి. మార్కెట్ లో దీని వాల్యూ 1000 రూపీస్ అండ్ అబోవ్ ఉందన్నమాట. ఈజీగా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అనమాట చింత చిగురు ద్వారా. మొత్తానికి ఇది బిజినెస్ కాన్సెప్ట్ అనేది. ఒకసారి బిజినెస్ ని ఆలోచించండి. బిజినెస్ లో లాభ నష్టాలు అనేవి చాలా ఉంటాయి. ఒకసారి దాన్ని ఆలోచించి బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఇది స్టార్ట్ చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ లాంటివి అవసరం లేదు. మీరు ఆన్లైన్ లో సేల్ చేయడానికి మాత్రమే డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటాయి అనమాట, లైసెన్సెస్ లాంటివి. మిగతావంతా న్యాచురల్ ప్రాసెస్ లో జరిగిపోతుంది. అది కూడా సీజనల్ బిజినెస్ కాబట్టి మంచి డిమాండ్ ఉంటుంది ఈ బిజినెస్ కి. స్టార్ట్ చేయాలంటే 1-2 సార్లు గ్రౌండ్ వర్క్ చేయండి. ఇది మిత్రమా ఇవాళ బిజినెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ మరో అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.